అవార్డు ఫంక్షన్లు గొడవ అవ్వట్లేదు తండ్రి. ఎక్కడవుతుందో నాకు తెలీదు, ఎవరికి గొడవ అవుతుందో తెలియదు, ఎప్పుడు గొడవ అయిందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఈ అవార్డులు మేము ఐకాన్ అవార్డులు అంటున్నాం. నువ్వు ఐకాన్ అవ్వలేవు ఇప్పుడు, అప్పుడే ఇంకో 20 ఏళ్ళు ఉంది నీకు టైము, అప్పుడు నీ సంగతి చూద్దాం. అది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఏ అవార్డులు అయినా కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మనం ఒక జ్యూరీని పెడతాం. మనం అంటే మనం కాదు, గవర్నమెంట్ అయినా ఇంకోళ్ళైనా నేషనల్ అవార్డ్స్ అయినా కానీ, ఈవెన్ ఫిలింఫేర్లు అని మీరు చెప్పి గొప్పగా ఉన్న ఫిలింఫేర్లు అయినా కానీ, వీటన్నిటికీ జ్యూరీని పెట్టినప్పుడు ఆ జ్యూరీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉంటే అట్లా అవార్డ్స్ వస్తాయి. నాకు నచ్చిన సినిమా మీకు నచ్చిన సినిమాకి అవార్డు రావాలి అనుకుంటే రాకపోవచ్చు. నేను చాలాసార్లు నాకు రాలేదని నేను చాలా బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే మనకి వయసు అయిపోయినాక ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇవ్వాలి. నేను చైర్మన్ చేసినప్పుడు నన్ను డైరెక్ట్గా ఒక ప్రొడ్యూసర్ గారు వచ్చి అడిగారు, నిజంగా చాలా గొప్ప సినిమా తీశాడు ఆయన, నాకు ఎందుకు ఇవ్వరండి మీరు అని అడిగాడు. ఎందుకు ఇవ్వరంటే జ్యూరీకి వచ్చేటప్పుడు జ్యూరీలో ఒక గైడ్ లైన్స్ కొన్ని ఉంటాయి. ఆ గైడ్ లైన్ ప్రకారం కొన్ని సినిమాలకు మేము ఇవ్వకూడదు, కొన్ని సినిమాలకు ఇవ్వచ్చు, కొన్నిటికి వేరే ఉంటాయి. ప్లస్ మెజారిటీ ఉంటుంది, జ్యూరీలో మెజారిటీ ఉంటుంది, వాళ్ళ మైండ్ స్టేటస్ ఉంటుంది, దాన్ని బట్టి ఉంటాయి. అందుకని వాళ్ళు వచ్చిన అవార్డులు అన్నీ తప్పు అవ్వవు, అన్నీ రైట్ అవ్వవు. రైట్ అయినా ఇప్పుడు మనం ఎట్లా తీసుకోవాలంటే ఇది సినిమా ఇండస్ట్రీని ఒక ఫ్యామిలీ అంటాం. నిజంగా ఫ్యామిలీయా కాదు కానీ మనం అంతా ఒక పని చేస్తున్నాం కాబట్టి ఒక ఫ్యామిలీయే. వీళ్ళల్లో ఎవరికి వచ్చినా మనకు వచ్చిందనే ఒక ఆనందం మనం ప్రదర్శించగలిగితే, అంత మనసు పెద్దది చేసుకోగలిగితే మనకి బాగుంటుంది. అంతేగాని మా ప్రసన్నకు వచ్చిందని నాకు కోపం వచ్చింది, నాకు వచ్చిందని మా ప్రసన్నకు కోపం వచ్చి మేము ఇది అలిగామనుకో, నువ్వు చెప్పినట్టు అల్లర్లు అవుతాయి. దయచేసి అటువంటి అల్లర్లు చేయొద్దు. ప్లస్ మేము ఇచ్చేది ఏంటంటే మేము ప్రస్తుతం ఐకాన్స్ ఉన్నాం, భవిష్యత్తులో మీరు చెప్పిన ఆ అవార్డులు కూడా ఇస్తాము. అప్పుడు తిట్టారు కానివ్వండి, దానికి మేము ప్రిపేర్ అయ్యా ఉన్నాం. ఎవరు తిడితే వాళ్ళు తిడతారు, వాళ్ళ ఇష్టం వాళ్ళది, మా ఇష్టం మాది. అవార్డు ఇచ్చేది మేము, మాది. సో ఐకాన్ అంటే ఐకాన్ ఒకటే కేటగిరీ, ఒకే ఐకాన్, అందరూ ఐకాన్. అంటే సీనియర్స్ని గౌరవించడం అనేది ముఖ్యమైన ఉద్దేశం, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. సో ఎవరైనా అవ్వచ్చు, ఎవరైనా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎవరైనా ఉండొచ్చు. ఎనీ టెక్నీషియన్, ఎనీ ఆర్టిస్ట్, ఎనీ ప్రొడ్యూసర్, అట్లా మొత్తం ఇండస్ట్రీలో ఉన్న అన్ని, ఈవెన్ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ని కూడా చేసుకోవచ్చు. మనం వీళ్ళు వాళ్ళు అని లేదు. మన వజ్రోత్సవాలు అప్పుడు మేము ఎట్లా చేసామో అట్లాగే అలాంటి ఉద్దేశంతోనే ఇది కూడా చేయటం. సో అందరినీ గుర్తించాలి అనేది మా ఉద్దేశం, అంతే తప్ప ఇక్కడ ఎవరికో ఇచ్చేసి దాన్ని ఏదో చేసుకోవాలి అనేది ఇక్కడ ఏం లేదు. అలాంటిది జరగదు, జరిగినా అది ఉద్దేశపూర్వకంగా జరగదు అనేది. సార్ అని మీరు అనుకుంటున్నారు సార్, మేము అనుకోవట్లేదు సార్. మేము చాలా హ్యాపీగా ఉన్నాం, బ్రహ్మాండంగా చేసి సార్. మేము చేసిన ఫంక్షను మీ భారతదేశ చరిత్రలో కానీ ఏ దేశ చరిత్రలో కానీ అంత గొప్ప ఫంక్షన్ చేశారు. ఒకళ్ళిద్దరు సంఘటనలు జరిగి ఉంటాయి, జరగలేదని నేను అంటున్నాను. ఆ సంఘటనలు పెద్ద ఇష్యూ కాదు. మనం బ్రహ్మాండంగా చేసిన దాన్ని ఒక్క చిన్న పొరపాటు జరిగితే ఆ పొరపాటుని గురించి ఎక్కువ మనం పెంచడం అనేది కరెక్ట్ కాదు. అలాంటిది జరిగి ఉంటుంది, అప్పుడు జరిగిపోయింది, మర్చిపోయారు కూడా అందరూ. మళ్ళీ వాటిని కెలికి అనవసరంగా మనం పుండు చేసుకోవటం అనవసరం. అదేంటి ఆరిపోయిన గాయాన్ని పెద్ద గాయం చేయొద్దు దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.